హాయ్ అండి, నమస్తే. ఇవి మా నైబర్స్ ఇచ్చారండి. ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి మామూలుగా ఏవో పిక్కలు అని అన్నారు వాళ్ళు. నేను ఇవి మొదటిసారి చూస్తున్నాను. ఇవి ఏంటా అని నేను గూగుల్లో చూస్తే బంబారా బీన్స్ అంటండి. ఇవి ఆఫ్రికన్ పంట అంట. మన ఇండియాలో కూడా అక్కడక్కడ పండుతాయి అంటండి. ఇవి వాళ్ళు పొలాల్లోంచి తెచ్చినట్టున్నారు. నాకు కొన్ని ఇచ్చారనమాట. ఇవి చాలా రోజులు అట్టే పెట్టాను. ఇవి ఎట్లా వండుతారు ఏంటనేది తెలియక నేను పక్కకు పెట్టాను. కాకపోతే అలాగే ఉంచితే పాడైపోతాయేమో అని చెప్పి సరే అసలు వీటిని వండుదాం అని చెప్పి నేను యూట్యూబ్లో అది చూశానండి. నేను చూసినందుకు ఒక్క వీడియో కూడా కనిపించలేదన్నమాట వీటి గురించి. సరే మనకు వచ్చినట్టే వండుదాం అని చెప్పి వీటిని అయితే నేను శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నానండి. మన రెగ్యులర్ బీన్స్ అయితే పొడవుగా ఉంటాయి కదా, అట్లా లేవు కదా అని చెప్పి నేను మామూలుగా అసలు సెర్చ్ చేశాను ఇవి ఎట్లా వండుతారు ఏంటా అని చెప్పి. ఇవి నానిన తర్వాత అయితే ఇగో ఇలా అయినాయండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. వీటిని అయితే నేను కర్రీ చేస్తున్నాను. ఇవి నానడానికి కూడా నాకు కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. 8 hours అయితే పట్టింది. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసాను. ఇవి 1 నిమిషం పాటు వేయించుకుని ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలండి, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఇవి కూడా మరొక నిమిషం పాటు వేయించేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మరి ఎక్కువగా వేయలేదు, ఒక ఆనియన్ అయితే పెద్ద ఆనియన్ తీసుకున్నాను, దాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా మనం ఎర్రగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతాయి మనకి. నేను ఫస్ట్ టైం వండుతున్నాను కదా, ఇది ఎలా ఉంటుందా ఏంటి అనేది నేను కూడా చూద్దాము అని చెప్పి చేస్తున్నాను ఎగ్జైట్మెంట్ తోటి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఇవి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే సరిపడగా కారం, ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని కడిగి పెట్టుకున్న ఈ బంబారా బీన్స్ని కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని, ఇవి చూడడానికి చాలా గట్టిగా అనిపిస్తున్నాయండి. గింజలు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందేమో అనిపించింది నాకైతేని. అలాగే నానడానికి కూడా ఎక్కువ టైం పట్టింది, 8 hours పైనే పట్టింది నాకు. ఇవంతా కలిపేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే పోసానండి. పోసి కుక్కర్ మీద మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కుక్కర్కి 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఎందుకంటే ఈ గింజలు చూడడానికి చాలా గట్టిగా అనిపించినాయి అండి. అలాగే నానడానికి కూడా ఎక్కువ టైం పట్టింది కదా, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుందేమో అనిపించింది నాకు. అందుకని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూతనైతే ఓపెన్ చేశానండి. కర్రీ అయితే ఇదిగో ఈ విధంగా అయితే తయారైంది. నేను వేసిన వాటర్ ఇంకా ఉన్నదండి. ఇవి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అని చెప్పి మరొకసారి స్టవ్ అయితే వెలిగించాను. దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుని ఇది దగ్గరకు అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఈ బంబారా బీన్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటండి. నేను గూగుల్లో చూశాను కదా, పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఉందన్నమాట అందులోను. ఇవి చూడండి, గింజలు అయితే మెత్తగా ఉడికినాయి, ఇలా మెత్తగానే ఉడికినాయి. కాకపోతే గింజల్లాగానే కనిపిస్తున్నాయి మనకి. ఇవి మనం పప్పు అది వండుకుంటే ఎట్లా అయితే మెత్తగా అవుతుందో అట్లా అయితే అవ్వలేదు. నేను ఒకవేళ అలా మెత్తగా అవుతాయేమో అని అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. ఇలా గింజల్లాగానే ఉండిపోయినాయి. ఈ కర్రీని నేను చపాతీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. కర్రీ టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. మామూలుగా రైస్తో అయితే తినలేమేమో అనిపించింది. ఇంకో చపాతీతో అయితే తింటున్నాము. చపాతీతో అయితే చాలా బాగుందండి. గింజల కింద అనిపించింది అనమాట కొంచెం. టేస్ట్ అయితే బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.